నమస్తే, వనితా హెల్ప్ లైన్కి స్వాగతం. IAS అధికారిని స్మితా సబర్వాల్కు సంబంధించి అవుట్లుక్ పత్రికలో వచ్చిన కథనం, అది రేకెత్తించిన సంచలనం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆ వార్తా కథనంపై, సెటైర్ పై అనేక విమర్శలు వచ్చినప్పటికీ అది రాసిన జర్నలిస్ట్, విమెన్ జర్నలిస్ట్పై కూడా అంతే తీవ్రంగా, అంతే అభ్యంతరకరంగా కూడా వ్యాఖ్యలు వస్తున్న నేపథ్యంలో అసలు స్త్రీలు అనే వాళ్ళని ఇలాగే ఎందుకు చూస్తున్నాం, ఎంత ఎదిగినా వాళ్ళు వాళ్ళ చీరలు లేదా వాళ్ళ శీలము ఇక్కడ మాత్రమే ఎందుకు చూస్తున్నాం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈరోజు అదే విషయం మనం చర్చించుకుంటున్నాం. అందుకోసం స్టూడియోలో మనతో పాటు నలుగురు అతిథులు ఉన్నారు. సౌమ్య గూడ గారు, బిజినెస్ విమెన్, వసుప్రద కార్తిక్ గారు, సైకాలజిస్ట్, దివాకర్ సీనియర్ జర్నలిస్ట్, డిటి నాయక్ గారు విశ్రాంత IPS అధికారి. ఐ థింక్ ఐ స్టార్ట్ ఫ్రమ్ యూ అండి, డిటి నాయక్ గారు. సో మీరు ఈ మొత్తాన్ని మీరు ఎట్లా తీసుకుంటున్నారు యాజ్ ఎ మేల్, యాజ్ ఎ బ్యూరోక్రాట్? ఇది బ్యూరోక్రసీ గురించి చెప్పాలంటే, సివిల్ సర్వీస్ నార్మలీ ఇది సైలెంట్ పార్ట్నర్ ఇన్ ది నేషనల్ డెవలప్మెంట్. వాళ్ళకు పాపం దే కెనాట్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్. అలాంటి వాళ్ళతో కొద్దిగా ఎవరైనా ఇంక్లూడింగ్ ప్రెస్ కొద్దిగా జాగ్రత్తగా, మర్యాదగా ఉండాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. పర్టికులర్లీ ఏ ఉమెన్ ఆఫీసర్ హూ ఈజ్ టోటల్లీ లో ప్రొఫైల్. జనరల్లీ సివిల్ సర్వీస్ అంతా లో ప్రొఫైల్గానే ఉండాలి. దే ఆర్ ఎక్స్పెక్టెడ్ ఎంత హై ర్యాంక్ వచ్చినప్పటికీ దే ఆర్ సైలెంట్ పార్ట్నర్స్ ఇన్ ది నేషనల్ బిల్డింగ్ చెప్పాను. సో దే డిజర్వ్ డిఫరెంట్ కన్సిడరేషన్ ఫ్రమ్ సొసైటీ, ఫ్రమ్ ది ప్రెస్ ఆల్సో. ఇప్పుడు ప్రెస్ ఫ్రీడమ్కి దెర్ ఈజ్ ప్రెస్ ఎలాగైతే ఫ్రీడమ్గా ఉండాలని మనమందరం కోరుకుంటామో, ఇండివిజువల్ ఫ్రీడమ్ కూడా అంత ముఖ్యం. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, మొన్నటి వరకేంటి ఎప్పుడు ప్రెస్ ఆల్వేస్ స్ట్రైవ్స్ ఫర్ ది ఫ్రీడమ్ ఆఫ్ పీపుల్, ఫ్రీడమ్ ఆఫ్ ఇండివిజువల్. కానీ ఆ ఫ్రీడమ్ని యూ షుడ్ నాట్, ఫ్రీడమ్ పేరుతో ఇంకొకరి ఫ్రీడమ్ని యూ షుడ్ నాట్ ట్రై టు మెడిల్ విత్. ఇక్కడ ఏ సివిల్ సర్వెంట్, దట్ టు ఏ ఉమెన్ సివిల్ సర్వెంట్ who has freedom for her own, who has dignity, who has honor, అలాంటి వాళ్ళని చేసేటప్పుడు అలాంటి వాళ్ళని గురించి రాసేటప్పుడు ప్రెస్ కూడాను కొద్ది రిస్ట్రెయింట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ EMI విషయంలో ప్రెస్ హ్యాస్ గాన్ బియాండ్ దట్ ఫ్రీడమ్ అనిపిస్తుంది. ఇట్ హెస్ గాన్ బియాండ్ ద ఫ్రీడమ్, సమ్వాట్ అబ్జెక్షనబుల్ లెవెల్స్లో చాలా ఉన్నాయి అబ్జెక్షన్లు. వై డూ యూ థింక్ అసలు ఒక బ్యూరోక్రాట్స్కి మాత్రమే, IASలకు మాత్రమే అటువంటి స్పెషల్ కన్సిడరేషన్ ఉండాలని అనుకుంటున్నారు? ఎవరికైనా, ఐ థింక్ వసుప్రద గారికి కూడా సేమ్ కన్సిడరేషన్ ఉండాలి, సౌమ్యకి అండ్ మీ, ఎనీవన్, రైట్? వై everyone needs a special consideration. Every woman. Why I am telling about civil services, civil servants, they don't have freedom to give a rejoinder, retort, come out on the street, fight against them like other sections. Right, okay. If somebody is an industrialist, somebody is a free, she can straight away give a rejoinder, go to press, call for a press meet. Civil servants ki ivanni press meet pilavalante permission kavali, oka rejoinder ivalante permission, boss permission kavali. Andukane silent pani chestuntaru. That's why I said special, not that వేరే విధంగా కాదు, అందరికీ ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. కానీ సివిల్ సర్వెంట్స్ వాళ్ళకి పాపం రిజైండర్ ఇవ్వాలన్నా కూడా షీ హ్యాస్ టు అప్రోచ్ సంబడి. అది ద రెస్ట్రిక్షన్ ఆఫ్ ది సివిల్ సర్వెంట్. బట్ అంటే ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా, ఐ క్యాండీ అనే మాట వాడారు అందరూ. ఈ మాట బహుశా మనం రోజు చూస్తాం. సమ్ అదర్ విమెన్, సినిమా యాక్టర్ల గురించి ఎవ్రీడే వాడతారు. అంటే చాలామంది సినిమా యాక్టర్లు వాళ్ళు చెప్తూ ఉంటారు, దిస్ ఈజ్ నాట్ వాట్ వీఆర్, మేము ఇది కాదు, మీరు ఏదైతే అంటున్నారో గ్లామ్ డాల్స్, ఐ క్యాండీస్ కాదు, వీఆర్ పీపుల్, వీఆర్ ఎమోషనల్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్తుంటారు. మనం ఎప్పుడు అది పట్టించుకోలేము. బట్ స్మిత దగ్గరకు వచ్చేప్పటికల్లా వీ ఆల్ టుక్ ఇట్. ఎందుకని మనమే ఆ డిఫరెన్షియేషన్ చేస్తున్నావా నాకు అనిపిస్తుంది. ఐ థింక్ మోర్ బికాస్ అంటే ఇప్పుడు ఈ డిఫరెన్సియేషన్ ఎందుకు వస్తుందంటే, గ్లామర్కి రిలేటెడ్ వరల్డ్లో ఉన్నవాళ్ళు హూ ఆర్ మూవీ స్టార్స్ ఆర్ అదర్వైజ్, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దేర్ పబ్లిక్ ఇమేజ్ ఇన్ ద సెన్స్ దట్ నెగిటివ్ అవనండి వాట్ ఎవర్, బట్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద థింగ్. బ్యూరోక్రాట్స్ ఆర్ ఎసెన్షియలీ బిహైండ్ ద స్క్రీన్ పీపుల్.
నెవర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇక్కడ రెండు ఉంటాయి. మనం ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడినప్పుడు మేబీ ఇట్ వర్క్స్, బట్ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడేప్పుడు కూడా ఇవి వాడతారండి. ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తున్నాం, వాళ్ళు దే ఆర్ సేయింగ్ నో, దిస్ ఇస్ నాట్ డన్, మేము యాక్సెప్ట్ చేయమని కూడా చెప్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే సిగ్నిఫికెంట్లీ మీరు అన్న పాయింట్కి ఏంటంటే మనం పబ్లిక్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ని మిక్స్ చేశారు. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఈవెన్ విత్ స్మితా సబర్వాల్. సో ఈవెన్ యాక్ట్రెసెస్ అంటే బై ప్రొఫెషన్ వాళ్ళు అక్కడ ఉన్నారు తప్ప పర్సనలీ దే ఆర్ నాట్ దట్. ఆ వ్యత్యాసం మనకి రావట్లే కదా, వీఆర్ అనేబుల్ టు మేక్ అవుట్ ద డిఫరెన్స్. సో పర్సెప్షన్ అన్నది మనకి తేడా వచ్చింది. వీఆర్ అనేబుల్ టు రెస్పెక్ట్ ప్రైవేట్ స్పేస్. సో అక్కడి నుంచి మొదలవడంతో ఇట్ ఈస్ ఎక్స్టెండింగ్ ఇంటూ అన్ని వేరే ఫీల్డ్స్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. బికాస్ వాట్ షుడ్ రిమైన్ యాజ్ అ పబ్లిక్గా నేను ఎలాగైనా కనిపించవచ్చు, బట్ ప్రైవేట్ లైఫ్ ఈజ్ ప్రైవేట్. సో దట్ రెస్పెక్టింగ్, సో దిస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనండి, ఎక్స్ప్రెషన్ ఆఫ్ బిలీఫ్, థాట్, ఫెయిత్, అవన్నీ కూడా వీఆర్ క్రాసింగ్ ఆల్ లిమిట్స్. సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్కి ఎన్ని ఉన్నా మనం వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ యాక్చువల్లీ ఓవర్ స్టెప్ చేస్తున్నాం. రైట్, ఎగ్జాక్ట్లీ. దివాకర్, మీరు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఇన్ హైదరాబాద్. అంటే తను ఒక మాట అన్నారంటే పబ్లిక్ లైఫ్ని ప్రైవేట్ లైఫ్ని మనం విడిగా చూడటం మనకు మర్చిపోయా అని. అది అన్ని చోట్ల ఉంది. పొలిటీషియన్స్ కూడా ఒక మ్యాన్ గురించి రాసినప్పుడు ఎంత అవినీతి పరుడైనా, ఎంత అనైతికమైన ప్రవర్తన ఉన్నా అది ఎప్పుడు కూడా ఫోర్ ఫ్రంట్లోకి రాదు. అతని గురించి రాసినప్పుడు అతని సమర్థత మాత్రమే ముందుకు వస్తుంది, లేదా అతని మ్యానిపులేషన్ సమర్థత ముందుకు వస్తుంది. మనకు అదే రాస్తాం. విమెన్ దగ్గరకు వచ్చేప్పటికి ఆల్వేస్ దీస్ ఆర్ ద థింగ్స్. సో అదే స్మిత్ అంటే ఇది ఎంతో కాలంగా ఒక సబ్డ్యూ లెవెల్లో మనం యాక్సెప్ట్ చేస్తూ పోయి చివరికి అది ఒక IAS ఆఫీసర్ వరకు కూడా వచ్చిందని నాకు అనిపిస్తుంది. అంటే ఈ పని మనం చాలా కాలం నుంచి చేస్తున్నామా? స్మితా సబర్వాల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్, బట్ మనం ఇది చాలా కాలంగా చేస్తున్నామా అని నాకు అనిపిస్తుంది. పబ్లిక్ లైఫ్ పర్సనల్ లైఫ్ని ఇందాక చెప్పారు సెపరేట్ చేసి చూడమని. వైల్ రిపోర్టింగ్, వెన్ యు ఆర్ రైటింగ్ ఏ గాసిప్లో మీరు చక్కగా చాలా మర్యాదగా అంటే అమర్యాదగా రాయమని అన్ను నేను, ఎవరు చదువుతారు? దానికి యూ నీడ్ ఏ మసాలా. నేను స్మిత గారి గురించి రాసింది రైట్ అని నేను అనట్లేదు. ఇట్ షుడ్ బి కండెమబుల్. అవుట్లుక్ షుడ్ టెండర్ అనే అన్కండిషనల్ అపాలజీ ఒప్పుకుంటాను నేను. కానీ ఒక్క నిమిషం నీ జర్క్ రియాక్షన్ మానేసి మనం అందరం వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ అని ఒకటి ఆలోచించాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇదే అంటే ఆవిడ గురించి కాదు, ఇంకెవరైనా IAS ఆఫీసర్ గురించి పేజ్ 3 ఐటమ్స్ వస్తాయి, బ్రహ్మాండంగా వాళ్ళ ఫోటోలు వేస్తారు. అప్పుడు ఎందుకు అబ్జెక్షన్ చేయలేదు మీరు? ఇది నా ప్రైవేట్ లైఫ్ కదా, నువ్వు ఎందుకు తీసుకున్నావు అని అడగలేదు. మీకు పేజ్ 3లోను వస్తే మీకు అబ్జెక్షన్ లేదు. కానీ సి వాట్ మాధవి రోట్ ఆర్ మాధవి సపోజ్ టు హ్యావ్ రిటర్న్ అబ్జెక్షనబుల్ ఎగ్జిట్. కానీ అది ఇంటెన్షనల్ చేసిందా అన్ఇంటెన్షనల్ చేసిందా? ఇందాక డాక్టర్ నాయక్ గారు చెప్పినట్టు in their anxiety to produce a beautiful spicy gossip item, maybe they overstepped that line. అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను. అంత మాత్రం చేత మాధవ్ని ఇప్పుడు స్మితా గారికి ఎలాగైతే ఇంత పబ్లిక్ సపోర్ట్ వచ్చి ఆవిడ మీద అవుట్లుక్ రాసిన దాని మీద అంత అవుట్ క్రై వచ్చింది, పబ్లిక్ అవుట్ వచ్చిందో, అంతకంటే ఎక్కువ మాధవ్ మీద రాస్తున్నారు వాళ్ళు సోషల్ మీడియా. ఎంత అన్యాయం అంటే ఇప్పుడు ఆవిడ ఇందాక ఆయన చెప్పారు పర్మిషన్ పెట్టారు, తెలంగాణ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ వాళ్ళందరూ కేసు బుక్ చేశారు, డిఫమేషన్ వేశారు. రేపు కేసులో మాధవ్కి ఏమైనా శిక్ష పడుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఆల్రెడీ మీడియా శిక్ష వేసేసింది. దిస్ ఈజ్ హైలీ కండెమబుల్ అండి. నేను ఎవరైతే స్మితా గారి మీద వచ్చినటువంటి ఆర్టికల్ని కండెమ్ చేస్తున్నారో విత్ సేమ్ బ్రెత్, ఇన్ ద సేమ్ బ్రెత్, విత్ ద సేమ్ ఇంటెన్సిటీ, we should also condemn what is being written about Madhavi Tata. Yes. That is my contention. Yes. Number 1. దివాకర్ గారు, నేను మాట్లాడేది కేవలం ఈ అమ్మాయిని గురించి కాదు. ఈరోజు ఈ అమ్మాయి రేపు మీరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. నేను యాజ్ ఎ ఉమన్ ఈజ్ ఆల్రెడీ ఎ విక్టిమ్ ఆఫ్ సో మెనీ థింగ్స్. ఇఫ్ ప్రెస్ వీ షుడ్ ఛాంపియన్ ది కాజ్ ఆఫ్ ఉమన్ ఆర్ ఎనీ సప్రెస్, ఐ కన్సిడర్ ఇట్ యాజ్ అ సప్రెస్డ్ కమ్యూనిటీ. మొన్నటి వరకు మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. వై యు ఆర్ ఈ వ్యంగ్య రచనలు, యు ఆర్ అన్నెసర్లీ హర్టింగ్ ద సెంటిమెంట్స్ ఆఫ్ అనదర్ ఉమన్, నాట్ జస్ట్ దిస్ ఉమన్. మీరు చెప్పినట్టు దేర్ ఆర్ మెనీ ఉమన్. మీరు చెప్పిన ఐటమ్ ఏదైతే ఉందో దిస్ సేమ్ ఐటమ్ విల్ నాట్ ఈవెన్ పాస్ ఇన్ పేజ్ 3. ఇందులో అంటే బయటికి కనపడుతున్నాయి, ఐ క్యాండీ లాంటి వర్డ్స్ ఉన్నాయి, బట్ కనపడకుండా మాట్లాడిన మాటలు ఉన్నాయి. మనం మాట్లాడలేం, సభ్యత కూడా కాదు, అండ్ యు నో వాట్ ఇట్ ఈస్. అటువంటివి కూడా ఉన్నాయి ఇందులో. అంటే అది ఆ లెవెల్కి ఎలా స్టూప్ డౌన్, అది ఒక్క రైట్. యాజ్ ఎ జర్నలిస్ట్ ఐ నో షీ మైట్ నాట్ హ్యావ్ రిటర్న్ మాధవి టాటా
to make it spicy, somebody else might have done that. I understand that. But entire journalism is responsible for that. అగ్రీడ్. మాటలే కాదు, ఇట్స్ క్యారికేచర్, బొమ్మ, That is which is highly horrible. objectionable. Very objectionable. Yeah. అది నేను చెప్పాను. నేను ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీ సపోర్టింగ్ దట్. లెట్స్ కండెమ్ దట్, లెట్స్ క్రిటిసైజ్. అండ్ డెఫినెట్గా ముందరే చెప్పాను నేను, ఫర్ ఎనీ మ్యాగజైన్ ఆర్ ఎనీథింగ్ ద ఎడిటర్ ఈజ్ అల్టిమేట్లీ రెస్పాన్సిబుల్. ఈవెన్ అండర్ ద పిఆర్బి యాక్ట్ కంటెంట్కి ద ఎడిటర్ ఈజ్ రెస్పాన్సిబుల్. కృష్ణ ప్రసాద్ షుడ్ అపాలజైజ్. Yes. అండ్ అన్ఫార్చునేట్లీ దే హ్యావ్ నాట్ అపాలజైజ్. దట్ ఆల్సో అగ్రీ. వాళ్ళు ఇప్పటికీ కూడా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని ఇంకో ఎలా చదవాలి అని మనకు పాఠాలు చెప్తున్నారు. అది మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ టు హ్యాపెన్ ఇన్ జర్నలిజం. అండ్ అవుట్లుక్ లాంటి పత్రిక నుంచి నేను అనేది ఏంటి, ఈ ఒక్క ఇన్సిడెంట్ని తీసుకుని యూ కాంట్ సే దట్ ఎంటైర్ జర్నలిజం హ్యాస్ గాన్ ఇన్ దిస్ వే అని నువ్వు అనలేవు కదా. ఎవరు మోస్ట్ ఆఫ్ ద జర్నలిజం ఈస్ గోయింగ్ ఇన్ దట్ వే నాకు అనిపిస్తుంది. సారీ టు సే, విత్ 20 years ఆఫ్ స్టాండింగ్ ఇన్ ద ప్రొఫెషన్ అనిపించట్లేదా మీకు? మనం అంటే ఏదైనా సెన్సేషనలైజ్ చేయడం కోసం. ఇప్పుడు దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అగ్రీడ్, నేను అది అయిందంటాను. బట్ మొత్తం జర్నలిజం అయిపోయింది లేకపోతే ఇదే, దిస్ ఇస్ నాట్ ఎ పారామీటర్ ఆఫ్ వాట్ ఈస్ మీడియా. దేర్ ఆర్ వండర్ఫుల్ థింగ్స్, లాట్ ఆఫ్ మీడియా పీపుల్ ఆర్ డూయింగ్. Media, we are not condemning media. Media is now which is most respectable. You said it should have some restraint. Yes. Yes. Some Agreed. Media, the expression, the Self freedom, censorship kind of thing you should have. Yes. freedom, Agreed. media freedom also is not unfettered. You cannot have freedom as you like. Your freedom is freedom, real freedom, Yes. till you don't touch the freedom of others. Agreed. That is the freedom. బట్ మొత్తం ఎంటైర్ మీడియానే అలా అయింది అనడానికి నేను అభ్యంతరం చెప్తున్నాను. దివాకర్ అంటున్నారు, we come from the same profession, work together. Yeah. But I still have a difference of opinion. I'll come back to you. సౌమ్య, మీరు చెప్పండి. అంటే ఏమైనా సరే ఇప్పుడు తను స్మితా సబర్వాల్ విషయం తీసుకుంటే 4th ర్యాంకర్ తను. yes. అంటే చాలా మంది తన బ్యాచ్ లో ఉన్న దేశంలోనే 4th rank versus 4th estate. 4th ఎస్టేట్, రైట్. Yeah. అంటే అనేక మంది మెన్ కంటే కూడా ఆమె చాలా పైన ఉన్నారు. అట్లాంటి ఒక మనిషిని కూడా, అంటే ఆమె ఏం చేస్తుందో అట్లాంటి ఒక మనిషి కూడా ఆమె వేసుకునే బట్టల గురించి ప్రస్తావించడం, ఆమెకి ఎవరితోటి దగ్గర సంబంధాలు ఉన్నాయని మాట్లాడటం అనేది, అంటే విమెన్ ఎక్కడికి వెళ్ళినా ఇది తప్పదా అనే ఒక మాట. అండ్ వి యాజ్ విమెన్ వి ఆల్ నో ఇట్, రైట్? Yes, that's a fact. And one thing which I mean, just as a common person, which comes to my mind is ఎప్పుడైనా ఒక ఆడ ఐ మీన్ ఒక లేడీ గురించి కానీ ఆర్ జెంట్స్ గురించి కానీ మాట్లాడినప్పుడు ఒక అమ్మాయి గురించి ఒక మాట అనడానికి మనం ఎప్పుడు హెజిటేట్ చేయము. ఇట్స్ ఓకే అనుకుంటాము. Right. బట్ ఒక మగవాడి గురించి అనడానికి జంకుతాము. ఓకే, ఇట్స్ ఎ సింపుల్ థింగ్. ప్రాబ్లీ ఇంట్లో కూడా మనం ఒక అబ్బాయి అమ్మాయి ఉంటే, ఐ హ్యావ్ అ డాటర్ అండ్ ఐ హ్యావ్ అ సన్. సో మా అమ్మాయిని అనడానికి నేను ఎప్పుడు జంకను, బికాజ్ ఐ నో షీ విల్ నాట్ రిటార్ట్ ఆర్ కొంచెం భయపడుతుంది. కానీ మా అబ్బాయిని నేను ఏదైనా అంటే వాడు వెంటనే అమ్మ అని లేస్తాడు. సో అది మనకి మన సైక్లో బాగా ఉండిపోయింది అది. సో మేబీ ఇఫ్ వీఆర్ ఏబుల్ టు డూ ensure that kind of difference is not there at from the home level itself, maybe we can get over this to some extent. But the fact remains that ఆడవాళ్ళని ఒక మాట అనడానికి మనము ఎవరు హెజిటేట్ చేయరు, ఆడవాళ్ళే హెజిటేట్ చేయరు. రైట్. కానీ మగవాళ్ళని అనడానికి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా హెజిటేట్ చేస్తారు. అండ్ దాట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ at whatever stage a woman may be. రైట్. I beg to differ. Okay. మన ఇంట్లో కూడా అమ్మాయిని అమ్మాయిని ఏమనవద్దు, బికాజ్ షీ ఫీల్స్. అబ్బాయిని ఏమని అనవచ్చు అంటాం, కానీ ఆమె రివర్స్ లో చెప్తుంది. మీరు అన్నది కరెక్ట్, అది ఒక part. ఎగ్జాక్ట్లీ, దట్స్ జస్ట్ చాలా కొంతమంది. కానీ సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్, వాళ్ళిద్దరూ అల్లరి చేస్తున్నారు, అమ్మాయి అల్లరి చేస్తుంది, అబ్బాయి అల్లరి చేస్తున్నారు. మనం ఏం చేస్తాం, అమ్మాయిని యూ డోంట్ మైండ్ సేయింగ్ ఓకే జస్ట్ స్టాప్ ఇట్ అండ్ షీ విల్ స్టాప్. అటు భయపడుతుంది. నేనైతే అబ్బాయి నువ్వు ఎందుకు అంటాను, ఓకే మీరు అంటారు, కానీ హీఈస్ మోర్ అగ్రెసివ్. అమ్మాయి పాపం సఫర్ అవుతుందేమో ఎవడు అగ్రెసివ్ ఉంటే వాడికే చెప్తాం. అది మీ ట్రైనింగ్ అండి. యూ హావ్ ట్రైన్ యువర్ సెల్ఫ్ టు ప్రొటెక్ట్ విమెన్. Exactly. మరి అందరూ అట్లా ఉండరు కదా, నేచర్ ఇస్ But press is also doing the same job. should be doing exactly. Some aberrations ఉంటాయి. Right. This is an aberration. That's what I'm trying to say. Is it an aberration? It is. అది మనం మాట్లాడుకోవాలి. అంటే మనం It is an aberration. బయట నుంచి వచ్చే వాళ్ళు ఏమన్నది ఇన్సైడర్స్ గా మనం వి షుడ్ టాక్ అబౌట్ దట్. నిజంగానే ఇది అబరేషన్. ఇవాళ ఇంతకుముందు మనం సోషల్ మీడియాలో మాధవి తాత మీద వచ్చిన రియాక్షన్స్ చూసాం. అందులో వాడిన భాష కానివ్వండి, ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఎక్కడి నుంచి ఫీడ్ అవుతున్నాయి. ఎవ్రీడే మనం టెలివిజన్ చూడట్లేదా? ఎంటైర్ తెలుగు టెలివిజన్లో ఈజ్ ఇట్ నాట్ యూజింగ్ ద సేమ్ లాంగ్వేజ్?
ఎవ్రీడే. దే ఆర్ యూజింగ్. ఎవరు ఫీడ్ చేస్తున్నారు ఇవాళ సొసైటీలోకి దాన్ని? అంటే ఒకవైపు మీడియానే ఆ పని చేస్తూ ఆ పని ఆల్రెడీ చేస్తుంది. అంటే ఒక ఇంగ్లీష్ పత్రికలో వచ్చిన దానికి కొంతమంది తెలుగులో ఇక్కడ ఉన్న వాళ్ళు రియాక్ట్ అయ్యి ఉండొచ్చు, బట్ ద ఎంటైర్ లాంగ్వేజ్, ఆ భాష అంతా ఎక్కడి నుంచి వచ్చింది? భాష ఎక్కడి నుంచి వచ్చింది? మీడియా నుంచి వచ్చింది. ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సో ఏమర్థం అవుతుంది అంటే మనం మొత్తంగానే ఎక్కడో మనం చూసుకుని, అంటే అవుట్లుక్ లాంటి పత్రికలు కూడా అక్కడ దాకా వచ్చాయి అంటే మనం మాట్లాడుకోవాలి. అవుట్లుక్ లాంటి పత్రికలు కూడా అన్నీ ఎప్పుడో మారిపోయాయి. ప్లీజ్ ఐ బెక్ టు కరెక్ట్ యూ. అవుట్లుక్ లాంటి పత్రిక ఏంటి? అవుట్లుక్ కూడా రైట్, చాలా గొప్ప పత్రిక. ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా మెయిన్ స్ట్రీమ్ కాదు అది. ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్. అనుకోటి వాళ్ళ సర్క్యులేషన్ పోతున్నప్పుడు సర్క్యులేషన్ పెంచే ప్రయత్నాలు కూడా ఉంటాయి. సో టీఆర్పీ రేటింగ్స్ లాగా మై ఫోటో అక్కడ అసలు టోటలీ ఇర్రెలవెంట్. మీరు చూసారా లేదా పేజ్? దేర్ ఇస్ నో రెలవెంట్. సపోజ్ యు ఆర్ రైటింగ్ అబౌట్ బ్యూరోక్రాట్స్, ఇట్ ఇస్ ఇర్రెలవెంట్ ప్లేస్ కూడా. దట్స్ ఎ గాసిప్ కాలమ్ కాల్డ్ డీప్ థ్రోట్ అని. కానీ గాసిప్ కి కూడా కొన్ని ఏమన్నా లిమిట్స్ అనేవి ఉంటాయి. ఒక్క నిమిషం అండి, మనతో మాట్లాడటానికి స్మితా సబర్వాల్ తరఫున డిఫమేషన్ సూట్ వేసిన లాయర్ రచనా రెడ్డి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగానే ఉన్నానండి. నిన్న అవుట్లుక్ రిగ్రెట్స్ అంటూ ఏదైతే ప్రచురించిందో దానిలో ఇంతవరకు 36 గంటలుగా మీడియాలో చూస్తున్నాం, కానీ మాకు ఇంకా లీగల్ నోటీస్ అందలేదు అని మళ్ళీ కూడా వ్యంగ్యం వాడారనుకోండి అందులో. సో ఇంతకు లీగల్ నోటీస్ వాళ్ళకి వెళ్ళిందా? డిఫమేషన్ సూట్ పరిస్థితి ఏంటి? ఫస్ట్ మేడం, లీగల్ నోటీస్ సంగతి మాట్లాడదాం. లీగల్ నోటీస్ వాళ్ళకు 200% చేరింది. మా దగ్గర కన్ఫర్మ్డ్ ట్రాకింగ్ ఉంది అండ్ కన్ఫర్మ్డ్ రిసీట్ దట్ ద ఎడిటర్ హిమ్సెల్ఫ్ రిసీవ్డ్. సో వాళ్ళకు అసలు అందలేదనే ప్రశ్ననే లేదు మేడం. వాళ్ళు అది రాశారు, మీరు చూసారో లేదా? నిన్న 36 hours గా వింటున్నాం. అండ్ ఇవాళ మార్నింగ్ కూడా, ఇవాళ ఉదయం కూడా అదేంటి మాకు ఇంకా అందలేదు అది ఇదని వస్తుండే. బట్ అబ్సల్యూట్లీ నాట్ మేడం. యాజ్ స్మితా's lawyer, I can give you 100% confirmation that వాళ్ళకు లీగల్ నోటీస్ చేరిపోయింది. రైట్, యా, ఓకే. నెక్స్ట్ ఏంటంటే, అంటే ఇప్పుడు ఈ డిఫమేషన్ సూట్ అనేది ఎంతవరకు తీసుకెళ్తుందని మీరు అనుకుంటున్నారు? అండ్ మీరు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు సేమ్ ప్లేస్లో రిజైండర్ వస్తే సరిపోతుందా? యూ వాంట్ టు టేక్ ఇట్ ఫర్దర్? ఏం చేద్దాం అనుకుంటున్నారు? Smita Sabharwal garu, she is completely sticking to the legal notice in the sense apology while regret anedo pettaru, that is not acceptable to us. ఓకే, ఆ రిగ్రెట్ లో కూడా రిగ్రెట్ ఉన్నట్లేదు. మీరు అది చదివారో లేదో, ఏదో లైన్లు ఏదో ఇట్లా రాసేసి అవుట్లుక్ స్టాండ్స్ బై హ్యూమన్ రైట్స్ అండ్ విమెన్స్ రైట్స్ అని రాసేసి వదిలేశారు. దాన్ని సెటైర్ గా తీసుకోవాలి, సీరియస్ గా తీసుకోకూడదు అంటున్నారండి. అదొక సెటైర్ మాత్రమే. సెటైర్ కాదు మేడం అది. ఇట్ ఇస్ నాట్ సెటైర్, ఇట్ ఇస్ కంప్లీట్లీ బిలో ద బెల్ట్. Bureaucracy in India is supposed to be in the shadows. While they are involved in important administrative policy making, they work with the government. వాళ్ళు అంత రీసెర్చ్ లేకుండా, ఒకవేళ సెటైరే అనుకుంటే కావాలని అంత రీసెర్చ్ లేకుండా ఆమె పోర్ట్ఫోలియో ఏందో తెలియదు, ఆమె ఏం చేస్తుందో తెలియదు, ఆమె అక్కడ ఎందుకుందో తెలియదు అంటే మీకు తెలుసుకోవాలని ఉంటే మీరు తెలుసుకోవచ్చు. కానీ మీరు కావాలని తెలుసుకోకుండా కావాలని అటువంటి క్యారికేచర్ పెట్టి ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణని ఇన్సల్ట్ చేసి, మేడం ని కూడా ఇన్సల్ట్ చేసి ఎందుకు? ఐ మీన్, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ దాట్? రైట్, అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? రిజైండర్ వస్తుంది అనుకుంటున్నారా? రాకపోతే పరిస్థితి ఏంటి? రీజాయిండర్ వస్తుంది, స్మితా సాబర్వాల్ గారు సాటిస్ఫైడ్ అయితేనే we will think of proceed further. But మేము రీజాయిండర్ వస్తుంది అని, బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ లీగల్ నోటీస్ లో నేను మీకు చూసారో లేరో క్లియర్ గా చెప్పిన, రీజాయిండర్ వచ్చినా అపాలజీ వచ్చినా ఆ అపాలజీ ఎలా ఉండాలో క్లియర్ గా రాశాను.
ఆ అపాలజీ స్మితా సాబర్వాల్ వాళ్ళకి ఇంపార్టెంట్లీ స్పెసిఫైడ్ అయితే ఈ అపాలజీ నాకు సాటిస్ఫాక్టరీ ఉంది, నేను నాకు హర్ట్ ఇదైంది అని అనుకుంటేనే అప్పుడే ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. లేకపోతే వీఆర్ ప్రెసింగ్ అహెడ్ సివిల్ అండ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ అండి. నిన్న ఏదైతే వెబ్సైట్లో వాళ్ళు రిగ్రెట్ లెటర్ ఏదైతే పెట్టారో ఒక పీస్ అది మీకు యాక్సెప్టబుల్ ఇప్పుడు కాదా? లేదండి, అబ్సల్యూట్లీ నాట్. ఓకే, సో అదే వాళ్ళు పత్రికలో అదే ప్రచురిస్తే పత్రికలో కూడా మీరు యూ విల్ గో అహెడ్ విత్ ద డిఫమేషన్ సూట్, రైట్? అంతే అంతే, అబ్సల్యూట్లీ. సాబర్వాల్ గారు అయితే ఇప్పుడైతే షీఈ్ నాట్ హ్యాపీ, షీఈ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ రిగ్రెట్. అండ్ రైట్ నౌ ఇప్పటి వరకు అయితే వీఆర్ ప్లానింగ్ టు గో అహెడ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు, వివరాలు వెల్లడించినందుకు. సో బేసిక్గా ఈ రిగ్రెట్ లెటర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు రాశారంటే దాన్ని ఎలా చదవాలి అంటే ఇంతమంది చదివిన దానికంటే ఐ డోంట్ నో ఎవరికైనా అది చదివి రైట్ అనిపించింది, అది బాగా అనిపించింది. అది రిగ్రెట్ లెటర్ కాదు, అపాలజీ లెటర్ అంతకంటే కాదు. నాట్ ఈవెన్ రిజైండర్, నాట్ ఈవెన్ రిజైండర్, నాట్ ఈవెన్ రిజైండర్. ఇట్స్ హైలీ నాట్ యాక్సెప్టబుల్ టు ఎనీబడి. దట్ ఈస్ అగ్రీడ్. అసలు వాళ్ళు రిగ్రెట్ కనీసం మేమేదో తప్పు అయిపోయింది లేదా we have not meant that, okay, we wanted to write something else, అది కూడా చేయలేదు, అది కూడా చెప్పలేదు వాళ్ళు. చెప్పకుండా ఇంకేం చేశారంటే మీరు అసలు సెటైర్ అర్థం చేసుకునే లెవెల్లో ఉన్నారన్న టైప్లో కూడా ఉంది. ఇంటెలిజెన్స్ రీడర్స్ ఇంటెలిజెన్స్ కోసం చేసేలాగా అంటే మీకు ఆ మాత్రం కాంప్రహెన్షన్ లెవెల్స్ కూడా లేవు. సెటైర్గా తీసుకోవాలి, సీరియస్గా తీసుకున్నారేంటి అనే ఒక చురుకు కూడా ఉంది. రైట్. అంటే ఇందులో రెండు పార్ట్స్ ఉన్నాయండి. అంటే మొదటి నుంచి చర్చ రెండింటి మీద జరుగుతుంది. రైటప్ కంటే కూడా కార్టూన్ ఏదైతే ఉందో క్యారికేచర్ అది మోర్ డెరగేటరీగా ఉంది అనేది. అండ్ అక్కడ ఒక ముఖ్యమంత్రిని కెమెరా చేతిలో పెట్టి కూర్చోబెట్టడం, షీఈస్ వాకింగ్ ఆన్ ద ర్యాంప్. సో ఐ థింక్ దాట్ ఈజ్ మోర్ డెరగేటరీ అని నిజానికి అవుట్లుక్ కూడా ముందు అది తీసేసింది. అయినా సరే ఆగకపోతే అప్పుడు ఈ రైటప్ కూడా తీసేసి దెన్ ఇట్ పోస్టెడ్ దిస్ రిగ్రెటింగ్. దీని గురించి మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. హెల్ప్ లైన్లో ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. స్మితా సబర్వాల్పై అవుట్లుక్లో వచ్చిన కథనంపై జరుగుతున్న చర్చను కొనసాగిస్తున్నాం మనం. సౌమ్య, మీరు అంటే ఇప్పుడు ఇందులో రెండు ఉన్నాయి, ఒకటి రైటప్, ఒకటి క్యారికేచర్. రెండింటిని విడివిడిగా చూడాలనే వాదన కూడా వస్తుంది. అంటే క్యారికేచర్ వల్లనే రైటప్ అసభ్యకరంగా కనిపిస్తుంది, అది లేకపోతే కనిపించి ఉండేది కాదు అనే ఒక వాదన కూడా చాలామంది జర్నలిస్ట్ మిత్రులు చేస్తున్నారు. బేసిక్గా ఏమంటారు మీరు? ఓకే, ఇప్పుడు ఇన్ ద గివెన్ ఆర్టికల్ మేబీ ద కంటెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ కరెక్ట్. Obviously దానికి క్యారికేచర్ యాడ్ అయినప్పుడు I think it has become a bigger issue. But my simple point is that okay, we as Mr. Divakar has said that you shouldn't if Smita has taken objection to something which has been written on her, which she is right. Similarly, the way everybody is commenting about Madhavi మీద రాస్తున్నప్పుడు obviously that also should be condemned. So my simple point is that obviously there is another person who is involved in this, who's the cartoonist or who's done the caricature. Now, if that person is a male or female, why isn't anybody talking about the caricature? Why is everybody talking only about probably Miss Madhavi who has written the content? Maybe ఎవరైతే క్యారికేచర్ చేశారో వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడాలేమో. ఓకే, క్యారికేచర్ తీసేస్తాము, రిటర్న్ మ్యాటర్ అట్లాగే ఉంచుతాము. Does that solve the problem? No. Kani somebody has made an offense by drawing the caricature also. But దాని గురించి ఎవరు చేశారు అనేది మనం ఎందుకు మాట్లాడట్లేదు? ఇక్కడ there are two women involved. One is Smita, one is Madhavi. Great. But what about the third person who has drawn the caricature? And what is going to be our stand if it is a male, if it is a female? రైట్. ఇందులో మీరు ఒక క్వశ్చన్ అన్నారు, అంటే రైటప్ నుంచి క్యారికేచర్ తీసేస్తే పర్వాలేదని. అవుట్లుక్ ట్రై టు డూ దట్. మొదటి రోజు ఓన్లీ క్యారికేచర్ తీసేసింది, ఇట్ డిడ్ంట్ వర్క్. No, then రైటప్ కూడా తీసేసింది. I'm not saying that క్యారికేచర్ తీసేయడం వల్ల ఆ మ్యాటర్ కరెక్ట్ అని నేను అనట్లేదు, కానీ రెండు కలిపి ఇట్ హస్ బికమ్ అ మచ్ బిగ్గర్ థింగ్. Both are complementary. I can answer the question. ఇప్పుడు అందరూ మాధవ్ మీద ఎందుకు పెట్టారని మాధవ్ పేరు ఉంది అక్కడ బయలేదు. కరెక్ట్. కార్టూనిస్ట్ పేరు లేదు కాబట్టి వాట్ ఈస్ మాధవి రిటర్న్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్.
సో అగ్రీ. క్యారికేచర్ కమ్స్ విత్ ద రైట్ ఇప్పుడు వితౌట్ అక్కడ రైట్ ఉమెన్ అంటే వీఆర్ టేకింగ్ దిస్ ఉమెన్ టూ నరో లెవెల్స్. మాధవి అన్నది మీరు చెప్తున్నారు, మీరు అసలు మాధవి చూడలేదు అసలు. వీఆర్ సీయింగ్ ది క్యారికేచర్ అండ్ దిస్ హూ ఎవర్ హ్యాస్ రిటర్న్ ఇట్ ఈస్ బ్యాడ్ అంటున్నాం. అండ్ వారు చెప్పినట్టు ఓకే రైటప్ సరే, ఈ మధ్య ప్రెస్ కొద్దిగా యాస్ట్రే అవుతుంది, కొద్దిగా స్టాండర్డ్ తగ్గుతున్నాయని వీ కెన్ ఇగ్నోర్ దట్. బట్ ఐ టేక్ అబ్జెక్షన్ టు ది క్యారికేచర్ ఇట్స్. దట్ ఈస్ ది that is going to the level of objectionable level. Because the caricature is obviously more eye-catching than the written one. If And also actually మనం ఆ క్యారికేచర్ one important thing is, see, Smita in real life is very small built, slight person. When you see that it is so high impact, she is a voluptuous woman laga portray chesi, that whole caricature is extremely very sexist. vampish look ichara. That's what it is looking very And others looking at in a different way kinda. Yes, they are leering. BBC report clearly says that the men are leering at this woman walking down the ramp. That includes the chief minister. Yes, they have mentioned that. That So వాళ్ళ report lo they are very Overture clear. చూపించడం, it's quite bad. Yeah, I think మళ్ళీ yeah, Coming back to what Dr. Nayak said in the beginning, cartoonists have this license. Yes. That the poets have Poetic license, license. poetic license. Poetic license. Cartoonists also have this license. Cartoonists, you don't expect a cartoonist. Again, I am not supporting whatever. Again, మళ్ళీ నా మీద పడకండి. Okay. Cartoonists have a license to exaggerate things. right. Hyperbole. I Exactly. understand that. Yes. But in this particular case, that cartoonist went a little Yes. further, which he is not supposed to. Right. But That's there what- is a law in this country, Nayak garu maybe can explain better. Either write up, poetry, cartoon, anything written or painted, displayed, pencil, whatever. If it robs women's dignity, it is a crime in this country. Anything, no one has that right to do that in this country. That he should tell me about No, the. no, No, Any- it's a law. There is a law. No any- one MF should do Hussain it. got a No one notice, can do correct. it actually. No MF one can Hussain do it. himself got a notice. Any lewd remark Yes. also constitutes an offense. Right. So it's a lewd అంటే remark. కార్టూనిస్ట్ కి ఎగ్జాగరేట్ చేసే రైట్ ఉంది అనుకుంటున్నాం కదా, ఎగ్జాగరేట్ చేసే రైట్ ఉండొచ్చు, బట్ విమెన్ మోడెస్టీని దెబ్బతీసే రైట్ మాత్రం ఎవరికి లేదు ఆన్ ఎనీ ఫామ్. వి హ్యావ్ 354 రైట్, అది Yes. సిఆర్పిసి 354 that talks about this explicitly. నేనేం చెప్పానంటే కార్టూనిస్ట్ హ్యావ్ దట్ లైసెన్స్, ఇట్ డజంట్ మీన్ దట్ దే క్రాస్ ద Abuse లిమిట్స్ it. అండ్ ఇట్. కార్టూనిస్ట్ కూడాను డిఫరెంట్ టైప్స్. కార్టూనిస్ట్ ఆఫ్ సమ్ ఎల్లో జర్నల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ కార్టూనిస్ట్ ఆఫ్ అవుట్లుక్ ఆర్ సమ్ దట్ ఈస్ ద ఇష్యూ. That is the thing. ఎగ్జాక్ట్లీ Is it? అది ఇష్యూ. సో అక్కడ లైన్స్ క్రాస్ అవుతున్నాం. ఒక రెస్పెక్టబుల్ గా చూసే పత్రిక, మెయిన్ స్ట్రీమ్ పత్రిక, ఒక ఎల్లో జర్నలిజము, ఒక టాబ్లాయిడ్, ఒక చీప్ టాబ్లాయిడ్, వీటన్నిటికీ ఎందుకు తేడా లేకుండా పోతుంది? అది ఐ థింక్ ఈస్ ద ఇష్యూ. దే ఆర్ జర్నలిజం కంపీటింగ్ టు బి ఈక్వల్. అది తమాషా అది. It's a question of making money, simple. It is an investment. Journalism no longer a service. So does it mean that everything now is just boiling down to making money? Absolutely. Is that what it is coming down? Yeah, Yes. it is. It is. Actually, The thing We is, don't have journalism objection. no longer is a kind of service to society. No, Or you not are at doing all. It is like any other investment. It's like producing a film. The naked It's something truth like is- asking Yeah. me Divakar in garu. 60s there are wonderful films in Telugu or Hindi. Now what happened to those films? What happened to those characters? Now there is no difference between a heroine and a vamp. Yes. We don't have vamps anymore. Anyway, Yeah. that's the thing. It boils down. Media is no different from other wings of the society. Yeah, actually, There is no objection in making money. Let the media or anybody, everybody is making money. You don't make money at the cost of others. You make money. An industrialist is making And money. who is going to A decide? businessman is making money, not at the cost of somebody. నాయక్ గారు, అంటే మనం డీప్గా వెళ్తే, ఇఫ్ యూ గోయింగ్ టు డీపర్ ఎకానమీ, నో వన్ కెన్ మేక్ మనీ వితౌట్ Somebody paying for it. Somebody paying for it. It is always like that. Yeah. మీరు చెప్పారు ఒక మాట, నిజానికి మేకింగ్ మనీ ఎస్ అని. నౌ ఇన్ ఇండియా #1 newspaper calls newspaper as commodity. Yes, it is Not a commodity. newspaper And that is anymore. the only newspaper in the world who runs without an editor for the past 25 years. Really? Times of India. Without And any- Devakar, tell me the name you of the say Times of- entire media has not gone wrong. That's what you are Again. saying. No, And- let me tell you. We still have good Never. fellows. See,
if Times of India has a fantastic circulation, it doesn't mean that they represent the entire country. It's somebody like, political leader saying that, world number one, right? It is world number one now. It's not world even India's number it's one, world world number number one. one. It doesn't mean that it represents the entire country. Similarly, media is such a thing. There are such wonderful things are happening not in mainstream media, even in social media, a lot of good things are happening. One aberration or one thing cannot be taken as a gospel truth and say and extend it to. Right, but as నేను consumers of the ఒకటండి ఐ world, ఫీల్ దట్ yeah. వన్ థింగ్ దట్ వీ హ్యావ్ టు డూ నవ్ ఇస్ ఇది స్నోబాలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఒక చోట అయితే అది ఆగదు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ నౌ ద మెయిన్ కన్సర్న్ ఇస్ ఇప్పుడు somebody like Smita Sabharwal has been objectified openly. So what happens emotionally వీళ్ళకి అంటే ఇట్ ఈస్ సంథింగ్ వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్. రేపు పొద్దున ఆవిడ ఆఫీస్కి వెళ్ళాలంటే ఏం బట్టలు వేసుకోవాలి, వేసుకోకూడదు, ఎలా వెళ్ళాలి అన్న భయం పట్టుకుంటుంది. సో ఫెంటాస్టిక్ ప్రతి వాళ్ళు చూస్తారు సో కదా, with this ఎగ్జాక్ట్లీ reference, ఈ సో reference చూస్తారు. మోస్ట్ ఎఫెక్టివ్ ఆఫీసర్ సడన్లీ బికమ్స్ ఇన్కెపాసిటేటెడ్. నేను మీటింగ్లు ఇప్పుడు ఇవాళ 10 వరకు రోజు హ్యాపీగా ఉంటానేమో, ఇది అయినప్పటి నుంచి నాకు మీటింగ్స్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. సో హూస్ దేర్ టు చేంజ్ మీడియా హ్యాస్ టు రియలైజ్ దిస్. ఇప్పుడు మీడియా ఇట్ ఇస్ ఎ సెక్రెట్ థింగ్. ఇట్ ఇస్ ఆల్సో ఇక్కడ మేము సైలెంట్ పార్ట్నర్స్ ఆఫ్ డెవలప్మెంట్ నేషనల్ బిల్డింగ్ అన్నాము. వాళ్ళు ఓకల్ పార్ట్నర్స్ ఆఫ్ డెవలప్మెంట్. మీడియా యాక్చువల్లీ ఓకల్. సో ఇట్ పాయింట్స్ అవుట్ ద డిఫెక్ట్స్ అండ్ ఆల్ దట్. క్రిటిసైజ్ చేయొచ్చు, కించపరచకూడదు. అది దట్స్ వాట్ ది ప్రెస్. ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ప్రెస్ యాజ్ ఏ వెరీ సెక్రెట్ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు ఉన్న ఈ సొసైటీలో ప్రతి ఇన్స్టిట్యూషన్ దిగజారిపోతూ ఉంది. నా వ్యూలో దెర్ ఆర్ ఓన్లీ 2 ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ నాట్ అంత దిగజారలేదు. ఒకటి జ్యుడిషియరీ, ఒకటి ప్రెస్. ఇట్స్ ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ టైం సార్. ఇట్స్ ఓన్లీ యాజ్ అండ్ టుడే ద హోల్ సొసైటీ still has confidence on these 2 institutions. ఇలాంటివి ఏమైనా అయితే సో వీటికి కూడా చెదలు పట్టిందా అనే అభిప్రాయం వస్తుంది. ఆల్రెడీ వచ్చేసింది. డాక్టర్ నాయక్ గారికి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ దట్ యూ సెడ్ సో మెనీ గుడ్ థింగ్స్ అబౌట్ మీడియా. మీరు ఇంకా వరాలేదు, వస్తుందేమో అనుకుంటున్నారేమో కానీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. విచ్ ఇస్ అన్ఫార్చునేట్ అగైన్, విచ్ ఇస్ అన్ఫార్చునేట్. చెప్పండి, ఈ 2 ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇలా తయారైతే ఇంకా సొసైటీలో అయ్యే అవకాశం ఉంది. సొసైటీకి ఇంకా రెండింటి గురించి వింటున్నాం మనం ఇలాంటివి ఇప్పుడు రెగ్యులర్ గా. ఈ రెండింటి గురించి ఆపరేషన్స్ అనుకుంటున్నాం. బికాస్ దే ఆర్ నీడెడ్, వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. రైట్. వితౌట్ దెమ్ సొసైటీ ఇంకా ఏమవుతుందో, ఇంకా భయంకరంగా తయారవుతుంది. కాబట్టి ఈ 2 ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ లిమిట్స్ కూడా చూసుకుని మనము నడుచుకుంటే చాలా మంచిది. ఎగ్జాక్ట్లీ అండి. ఈ 2 ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ సొసైటీలోంచి రావాలి, బయట నుంచి రావు, ఇక్కడ నుంచి వస్తాయి. సో ఇక్కడ ఉన్న అన్ని అవలక్షణాలు ఇక్కడ కూడా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. బట్ రిస్ట్రెయిన్ పాటించాలి, బికాస్ యూ టుక్ దట్ ప్రొఫెషన్, లైక్ యూ టుక్ దట్ జాబ్. ఇది ఆ రిస్ట్రెయిన్ పాటించలేకపోవడం అనేది పోతూ ఉంది. రైట్. బట్ కానీ ఇది ఏదైతే ఉందంటే ఇక్కడే మనకు కనిపించేది, ప్రపంచం ఏమనుకుంటుంది, ఆలోచిస్తుంది అనేది మనకు మీడియాలో కనిపిస్తుంది. ఇదొక్క ఈ స్మితా సబర్వాల్, అది మళ్ళీ ఐ కమ్ బ్యాక్ టు మై ఫస్ట్ క్వశ్చన్. స్మితా సబర్వాల్ గురించి మనం ఇంత సీరియస్గా తీసుకుని వీఆర్ ఆల్ కండెమ్నింగ్. ఇవే మాటలు చాలామంది గురించి వాళ్ళ తెలుగు టెలివిజన్ పెట్టండి, ఏ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో అయినా సినిమా యాక్టర్ని ఎలా సంబోధిస్తున్నారు, ముద్దు గుమ్మలు, ఎంత చౌకబారు మాటలు వీలైతే అంత చౌకబారుగా. పొలిటీషియన్స్ని, విమెన్ పొలిటీషియన్స్ అయితే ఒక స్లాంగ్తో మాట్లాడటం, దే ఆర్ డూయింగ్ ఇట్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే. ఆర్ దే నాట్ డూయింగ్? ఈ కమర్షియలిజం మనం ఇప్పుడు అంటే మోర్ దెన్ కమర్షియలిజం అంటే వెరీ కమర్షియల్ ఎలిమెంట్. ఇందాక నేను చెప్పినట్టే సంబడి ఇన్వెస్టెడ్ 10 crores in ఫిల్మ్, ఈ ఎక్స్పెక్టెడ్ టు అట్లీస్ట్ గెట్ బ్యాక్ అట్లీస్ట్ హిజ్ మనీ విత్ ఎ బ్యాంక్ ఇంట్రెస్ట్. దానికోసం చేయాల్సిన మసాలాలు, పీపుల్ లైక్ దిస్ వాళ్ళకు ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ తోటి దే విల్ మేక్ ద ఫిల్మ్స్. బట్ అనదర్ పాయింట్ ఈస్ దేర్. ఇఫ్ సంబడి ఈజ్ మేకింగ్ ఎ ఫిల్మ్, సంబడి ఈజ్ రైటింగ్ an article, somebody is writing a poetry, or you, like you said, some cinema-based program on TV, it only reflects his or her culture. ఏం రాస్తున్నాడు, ఎవరి గురించి రాస్తున్నాడు, ఎలా రాస్తున్నాడు అన్నది ఆ రాసిన వాళ్ళు
whether he or she, వాళ్ళది పాపులర్ కల్చర్ అంటున్నారు. ఇట్స్ దే ఆర్ సేయింగ్ ఇట్స్ నాట్ దేర్ కల్చర్, ఇట్స్ పాపులర్ కల్చర్. దట్ ఈస్ హౌ పీపుల్ ఆర్ who decides about popular culture, please tell. No, whatever sells is the Popular culture. culture. That Whatever is sells is the whatever culture sells. now. Yeah, అదే కామర్స్. The commerce again. Commerce, right. సో అదేంటంటే దే సే దట్ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, ఆ ఎక్స్పెక్టేషన్ ని మేము ఫుల్ఫిల్ Right, చేస్తాం. agree. దట్ ఈస్ ద జస్టిఫికేషన్. అప్పుడు ఏంటంటే the next point comes, please don't ever say కలాం తల్లికి సేవ చేస్తున్నాం అని చెప్పకండి. నేను చింతపండు అమ్ముకుంటున్నాను, ఉప్పు అమ్ముకుంటున్నాను, దట్స్ ఇట్, యాక్సెప్టెడ్. ఇట్ ఈస్ ఆల్సో ఏ కమోడిటీ. ఐఎమ్ సెల్లింగ్ యూ సోప్. దాన్ని మంచి మార్కెటింగ్ చేస్తున్నాను, మంచి దానికి అడ్వర్టైజింగ్ చేస్తున్నాను, బ్రాండింగ్ చేస్తున్నాను. మీరు జర్నలిజంలో ఉండి మేము సమాజానికి సేవ చేస్తున్నాం, సినిమాలు తీసి కలాం తల్లికి సేవ చేస్తున్నాం, ఇవి మానేసండి. అట్లీస్ట్ ఆ హిపోక్రసీని లెట్స్ ఫర్గెట్ అబౌట్ ఇట్. డబుల్ టాక్. ఇప్పుడు చేసిన డిస్కషన్ అన్ని కూడా వెరీ గుడ్ పాయింట్. ఆవిడ ఏం చెప్పారంటే దిస్ ఎఫెక్ట్ ఆఫ్ అవుట్లుక్, వాట్ ఎవర్ ద డీప్ థ్రోట్ గాసిప్ ఐటమ్, మామూలుగా ఎఫెక్ట్ వాళ్ళు డిఫమేషన్ కేసులు ఇవన్నీ పక్కన పెడితే స్మితా సబర్వాల్ అనే ఆవిడ మీద సబ్కాన్షియస్ లెవెల్ ఏమి అడ్వర్స్ ఎఫెక్ట్ అనేది అండ్ సిమిలర్లీ అందరికి హూఎవర్ ఈస్ గెటింగ్ ఆబ్జెక్టిఫైడ్. ఇప్పుడు ఆఫీస్లో చిన్న రోజు ఐ థింక్ ఎవ్రీ ఉమెన్ ఫేసెస్ ఇట్ ఎవ్రీ డే ఎట్ సమ్ లెవెల్ ఆర్ ది అదర్. అక్కడ వెళ్ళి నీ డ్రెస్ బాగుందనో, నీ జుట్టు బాగుందనో ఏదో పనికిమాలిన కమెంట్స్ వస్తాయి. వచ్చినప్పటి నుంచి దెర్ ఇస్ దట్ అన్నెసరీ కాన్షియస్నెస్ దట్ కమ్స్. దానివల్ల ఏంటంటే మనం చేయవలసిన పని మర్చిపోతాం అసలు. దేర్ ఈస్ అ లైక్లీహుడ్ దట్ వీ ఫర్గెట్ వై వీఆర్ డూయింగ్ ఇట్. ఇన్స్టెడ్ ఏంటంటే నేను ఇలా ఉంటే బాగుంటుందా, ఇలా మాట్లాడితే బాగుంటుందా, లేకపోతే నేను పైనుంచి కిందకి బురకా వేసుకోనా, ఈ ఆలోచనలు వస్తాయి. సో దిస్ ఇస్ వేర్ వీ గో రాంగ్. That is one aspect nobody is talking about. But there is another perspective which I would like to give to this. I mean, Anna, film actors, actresses gurinchi we don't mind talking same things, we say eye candy or whatever thing, but when Smita kochinappudu there is so much of outcry. Maybe there's a small difference between the two, which I think is maybe Smita had the, I don't know, the guts, or she really wanted to retort to what has been said about her. Similarly, if every woman retaliate అయ్యి లేదు నా గురించి మీ ఎవరికి మాట్లాడే హక్కు లేదు, ఇలా I mean, nobody can talk like this about me and ante over a period of time. And when there is a mass retaliation from women per se, could be anybody, could be from the glamour field, could be from the non-glamour field, anybody, maybe there could be a slight change. And maybe manamu film actresses gurinchi kuda ala maatladamemo. I don't know. I think Deepika Padukone, who cleavage gurinchi, Yes. Times of India. cleavage, it's the same thing. It's the She same said one. it, you have no right to talk about that, but people are just evaru vinnaru, Maybe vinnaledemo, but I'm sure it would there have is made a a slight little bit difference. of, No, exact. there is also a slight difference in that annattu. See, the people who are in the public eye, exactly like how you sell certain things about a TV show to increase your TRP ratings, the heroines or the actresses or everyone is objectified in order to sell the commodity called the movie. అది యాక్చువల్లీ ఏంటంటే ఇట్స్ అ కొలాటరల్ డ్యామేజ్. ఒక పని అవుతుంటే వీళ్ళు పక్కన కొలాటరల్ డ్యామేజ్. అయితే ఇంతకుముందు దివాకర్ మీరు అన్నారు, వాళ్ళు మీరు చెప్పొద్దు చింతపండు అమ్ముతున్నాను, సినిమా అమ్ముతున్నాను, ఇవి రెండు ఈక్వల్ కావాలని. బట్ నాయక్ గారు చెప్పినట్టుగా ఇంకా కూడా మనకు కొన్ని నోబెల్ ప్రొఫెషన్స్ అని, కొన్ని కాదని, ఇలాంటివే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ యూ కెనాట్ రన్ ఫర్ ప్రాఫిట్, అది స్ట్రైట్ ఆన్ లా. బట్ వీ నో ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రన్ ఫర్ ప్రాఫిట్. ఫిలిమ్స్ అంతే, ఫిలిమ్స్ అవన్నీ ఎందుకు, టు కమ్యూనికేట్, టు బ్రింగ్ చేంజ్, టు మేక్ పీపుల్ అండర్స్టాండ్. టెలివిజన్ ఈజ్ ఫర్ దాట్. ఎడ్యుకేషన్ కదా మనకి భారతదేశంలో మన చట్టం ఏంటి, మొదటి బ్రాడ్కాస్ట్ చట్టం ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ ఈజ్ ఎడ్యుకేషన్. అంటే ఏవైతే ఒక బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఏ సొసైటీ అయినా కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకుని నడవాలి. అంటే ఆ పెట్టుకున్న ప్రిన్సిపల్స్కి విరుద్ధంగా పనిచేస్తే ఎట్లా, ఎందుకు యాక్సెప్ట్ చేయాలనేది ప్రశ్న ఇవాళ. అది దట్ ఈస్ ఎ ప్రిన్సిపల్. As far as press is concerned అండి, press I have somehow lot of faith and lot of respect for the press. నేను ఐ కెన్ ఎక్కడ లేకపోతే కష్టం కాబట్టి ఎక్కడన్నా ఉండాలి. అది ఒక గంగానదిలాగా ప్రెస్ మీడియా ఇలాంటి అబరేషన్స్ తనకే తానే కరెక్ట్ చేసుకుంటూ పోతుంటుంది. మనం సొంతంగా ఏం చేయాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు ఈ లెవెల్ దిగజారుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనేది ఆలోచించాలి. మనం కంటే మన చిన్నవి స్మాల్ థింగ్స్ లైక్, మాకెవరో చెప్పారు, if you don't like, you stop contributing to that press, that paper or magazine, whatever. Tell other friends also, అది చదవద్దు అని చెప్పు. And to hit him commercially,
చెప్పడం. సరే మిగతా కేసులు ఉన్నాయి సివిల్కి, యూ కెన్ గివ్ ఎ రిజైండర్, యూ కెన్ కంప్లైంట్ టు మేనేజ్మెంట్, యూ కెన్ గో టు కోర్ట్, యూ కెన్ గో టు పోలీస్, లాంచ్ క్రిమినల్ కేస్, ఇవన్నీ చేయవచ్చు. మరి ఈమెలాగానే అందరూ కూడాను తయారు కావాలి. తర్వాత మనం అందరికీ సెన్సిటైజ్ చేయాలి ఈ ప్రెస్ సంగతులు కూడాను. నేను ఒకసారి ఐ రిమెంబర్ వన్ ఇన్సిడెంట్. ఒక సినిమా మ్యాగజైన్లో సెంటర్ స్ప్రెడ్ ఉంటుంది. అంటే ఒక లేడీ అలాగా పడుకోబెట్టి పైన థిన్ ఒక ఇది ఉందన్నమాట. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్, ఊరికి అది ఉన్నట్టు. సో నేను అది బాంబే బేస్డ్. నేను ఐ రిజిస్టర్డ్ కేస్ సోమోట వాడి మీద. సో హీ కేమ్ ఫ్రమ్ బాంబే, అంత సూటు బూట్ వేసుకొని వచ్చాడు. నేను ఐ డి నాట్ ఈవెన్ ఆఫర్ హిమ్ ఎ సీట్. ఏంటి సార్ ఇది ప్రెస్ ఫ్రీడమ్ అది ఇది నాతో ఏదో ఆర్గ్యూ చేశాడు. నేను చెప్పాను నాకు ఆర్గ్యుమెంట్ చేసే టైం లేదు, యూ గో బ్యాక్, నీ వైఫ్ను కానీ నీ డాటర్ని కానీ ఇలాగే పడుకోబెట్టి ఫోటో తీసుకొని నెక్స్ట్ దాంట్లో వేయి, నేను ఐ విల్ విత్డ్రా యువర్ కేస్. అదేంటి సార్ అన్నాడు. మరి అంటే నీ వైఫ్కు ఒక వాల్యూ సిస్టమ్, ఇంకొక ఉమెన్కు ఇంకో వాల్యూ సిస్టమా, యూ బెటర్ లర్న్ దిస్ అని చెప్పి పంపించాను. ద పాయింట్ ఈజ్ ఎవ్రీ వన్ షుడ్ బి సెన్సిటైజ్డ్ టు రెస్పెక్ట్ ది అదర్స్ రైట్స్. మనం ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం అది. Everyone is a warrior, sir. I'm sorry to say, everyone is a warrior. We all. మనందరికీ ఇవాళ మీరు ఇప్పుడు ఇది చెప్తున్నప్పుడు ఈ డిస్క్రిప్షన్ విన్నవాళ్ళు ఈ టీవీలో దే లుక్ ఫర్ దట్ ఇమేజ్. ఐఎమ్ సారీ టు సే దట్ దే లుక్ ఫర్ దట్ ఇమేజ్. ఇవాళ పరిస్థితి అలా తయారైంది. అండ్ నో పబ్లిసిటీ ఈజ్ బ్యాడ్ పబ్లిసిటీ. మీరు ఎలా అన్నా మాట్లాడండి, మా గురించి మాట్లాడుకోవటం ముఖ్యం. అది ఇవాళ అంటే మనం ఇవన్నీ ఓల్డ్ వాల్యూస్ మనం మాట్లాడుకుంటున్నాం. బట్ ప్రపంచం ఇంకో వీటిని కూడా అడ్వాంటేజ్ తీసుకునే ఓల్డ్ న్యూ లేదమ్మా, గుడ్ అండ్ బ్యాడ్. రైట్, బట్ కానీ if everybody is going for that 15 seconds of fame in any way, it could be good or bad, but it's the 15 seconds of fame which matters. We are still talking about good and bad. People are talking about profit and loss. Adi teda. Good and bad kaadu. It's only profit and loss now. There is also a discussion in media how overnight Smita became international fame, celebrity. Exactly. And also in the same breath they say nobody knows who Madhavi, she also became a celebrity. But good reasons or bad reasons? No, again celebrity ante celebrity in the sense of popularity kind of thing, not celebrity in that sense. You need that celebrity? Do you need that celebrity? And I'm talking about there's a discussion in social media. Discussion in social media. Discussion ఇప్పుడు అలాగైతే మన వ్యామ్స్ అందరూ సెలబ్రిటీసే. Right, everyone exactly. talks about them. Yeah, okay. Now, so if this is the thing, ఎట్లా మనం దీన్ని ఎట్లా చూడాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి, ఏం చేయాలి? ఐ థింక్ దిస్ ఈజ్ ద క్వశ్చన్ మన ముందు ఉన్నది. ఓపెన్. Obviously, I think it first boils down to the fact that I think there was so much of outcry when the Nirbhaya's rape case happened, and we were all like, you know, we have to change our thinking. We should ammayil abbayil madhya differentiate cheyakoodu. The fundamental, and it will boil down to the fact that basically we all should be conscious. Meer annattu, even I mean, could be media, could be at anywhere. We should be more conscious about the fact that manam chese acts, of course, vere వాళ్ళని hurt cheyakoodu. And second thing is that there is no just because she's a woman you can talk about her anedi. Maybe we should really consciously make an effort to get over it. నాకు అనిపిస్తుంది for this నాకు one angle that comes is also it is seeming like a very it's like a personal vendetta. ఎక్కడి నుంచి రూట్ స్టెమ్ అయింది అన్నది మనకు తెలీదు. ఇట్ ఈస్ లైక్ ఇట్స్ అ వెరీ పర్సనల్ అటాక్. ఎందుకంటే యు ఆర్ గివింగ్ ఎవ్రీథింగ్ అ రాంగ్, కంప్లీట్లీ అ రాంగ్ ఇమేజ్. అప్పటి వరకు తను అచీవ్ చేసినవన్నీ గాలికి వెళ్ళిపోయాయి ఒక్క సెకండ్లో. సింగిల్ మెన్షన్, నాట్ అ మెన్షన్ ఆఫ్ హౌ మెనీ టైమ్స్ షీ గాట్ అవార్డెడ్. బెస్ట్ ఆఫ్ హర్ కెరియర్ థింగ్స్ ఒక్కరోజు ఎవరు మాట్లాడలేదు. అసలు అవి ఉన్నాయో లేదో ఇప్పుడు ఎవరికి తెలియదు, ఎక్సెప్టింగ్ దిస్ క్యారికేచర్ ఇన్ దట్ రిపోర్ట్. సో అది అసలు చాలా అధ్వానమైన పరిస్థితి. దట్ ఈస్ సంథింగ్ నో ఉమన్ షుడ్ హ్యావ్. ఫర్గెట్. ఇప్పుడు ఏంటంటే బికాజ్ షీఈ్ అ సీనియర్ ఆఫీసర్ ఈ సపోర్ట్ రావచ్చు. మేబీ అడ్వకేట్స్ ఆర్ సపోర్టింగ్, మీడియా ఈజ్ సపోర్టింగ్, ఎవ్రీబడి ఈజ్ సపోర్టింగ్.
యావరేజ్ ఉమెన్ పరిస్థితి ఏంటి? మీకు నాకు జరిగితే ఎంత సపోర్ట్ వస్తుంది? రాదు అసలు. మన ఎవరు మేమంతా సపోర్ట్ ఉన్నాం. వీఆర్ సపోర్టింగ్ ది ఉమెన్స్ కాజ్ ఇక్కడ. రైట్. ఎగ్జాక్ట్లీ నాయక్ గారు, స్మితా సబర్వాల్ ఇవాళ సీఎం ఆఫీస్ లో ఉంది. ఇవాళ తెలంగాణలో ఉన్న భావోద్వేగాల మూలంగా కూడా సపోర్ట్ వచ్చినది మనం మర్చిపోకూడదు. లేకపోతే వచ్చి ఉండేదా ఇవాళ, అది కూడా మనం ఆలోచించాలి. లేకపోతే ఇటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ ఎవ్రీ డే జరుగుతుంది. మీరు పిలిస్తే వచ్చి ఉండేది. ఇప్పుడు స్మితా సబర్వాల్ మీరు పిలిచారు, వేరే వాళ్ళకి జరుగుతుంది, మీరు పిలుస్తారా? మీడియా ఈజ్ ఇగ్నోరింగ్ దెమ్. రైట్. అండ్ రాజకుమారి గురించి కూడా ఎగ్జాక్ట్లీ ఇలాంటి క్యారెక్టర్ అసాసినేషన్ ఇప్పుడు జరుగుతుంది సోషల్ మీడియాలో, అండ్ జరిగింది ఇంతకుముందు. బట్ నో వన్ ఈజ్ సపోర్టింగ్ హర్. రైట్. అంటే పొలిటీషియన్స్ అయితే అండ్ మీడియాలో ఉంటే విమెన్ కెన్ బి అసాసినేటెడ్ క్యారెక్టర్ వైజ్, బట్ ఇది బికాస్ షీఈ్ ఐఏఎస్ ఆఫీసర్, పీపుల్ ఆర్ సపోర్టింగ్ హర్. అది కాదంటారా? బట్ ఇట్స్ నాట్ నెసెసరీ. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది దిస్ హ్యాపెండ్ ఇన్ అవర్ కంపెనీ. There were two girls who had a problem with the manager who was passing, one of our managers who was passing very lewd comments on them. While okay, 1 week, 10 days, 1 month, 2 months, they kept quiet, thinking that okay, maybe management they get koste, we might take action on the workers, lady workers, rather than the manager. After a matter of 6 months, somehow they took up the courage. వాళ్ళు వచ్చి మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేశారు, ఇలా ఇతను సరిగ్గా మాట్లాడట్లేదు, ఏం చేసినా he is not behaving properly. Then the management, we immediately took a stand to, without any further inquiry, we just terminated him straight away. Okay, so maybe mana argument that only because she is an IAS officer దాని గురించి మనం ఇంత మాట్లాడుతున్నాం అని అనుకునే బదులు, మేబీ మన అందరము ఒక్కొక్క ఇలాంటి స్టెప్స్ కనుక తీసుకుంటే, దోస్ వర్కర్స్ ఆర్ దే కమ్ ఫ్రమ్ వెరీ లో ఫ్యామిలీస్. మేబీ ఇఫ్ ఆల్ విమెన్ ఆర్ ఏబుల్ టు టేక్ సచ్ స్మాల్ స్టెప్స్, it might make a difference. Exactly, Soumya. But మీరు ఏదైతే చెప్పారో, because there is a women in the management. No, at that point I was not there. But that's a rare Maybe thing. that's a sensitive management. 90% of the time it happens in the reverse way. Well, No, 90%. I don't agree. ఇదంతా టోటల్ you are creating a cleavage between man and woman. No, we are not. మా దగ్గర there is a woman police station, నేను పనిచేసిన దగ్గర. సో ఉమెన్కి ఏమని కంప్లైంట్, సార్ ఆ ఉమెన్ ఎస్ఐని తీసి మ్యాన్ ఎస్ఐని పెట్టండి అని. So it's not correct to say that woman is an angel and man is bad. No, I'm not saying that. I'm not saying that. No, I'm not saying that. Men are in a women. given situation. 90% of the time it's not taken. That is the reason we have workplace harassment bill passed in 2013. We need to have a bill. అంత ఎక్స్ప్లిసిట్ గా రాయాల్సి వచ్చింది మనం. ఎందుకు? అది అంతా సరిగా జరుగుతుంటే వాళ్ళ లా ఎందుకు అవసరం అవుతుంది మనకు? రాయాలి. మీరు ఇది ఒక్క రోజుతో పోయేది కాదు, ఒక్క ఎన్టీవీతోనో దీంతో వచ్చేది కాదు. ఇట్ ఈస్ కమింగ్ అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. మనకు నిర్భయ అమ్మాయి అయిన ఆమె ఐఏఎస్ఆ, వరంగల్లో ఆ అమ్మాయి వాళ్ళని ఏమన్నా చేస్తే ఏం చేశారు, వాళ్ళు ఐఏఎస్ఆ. వీఆర్ రిసార్టింగ్ చిన్న బీద వాళ్ళు ఏమన్నా కూడాను, ఇఫ్ ఇట్ ఈస్ ఉమెన్, ఎస్, సొసైటీ విల్ రియాక్ట్. Again, it is your role. If you bring them up, exactly, you ignore them just because one is some officer or somebody, you are focusing. That's good. Not that I am saying చేయొద్దని చెప్పడం లేదు, వాళ్ళని కూడా చేయండి. Yes. అప్పుడు మీరు అనుకున్న ధర్మం న్యాయం వస్తుంది. And how much is a woman herself voicing her problems? అది కూడా మనం చూసుకోవాలి. ఆమె చేయడం లేదు. I would like to share one small professional detail. నార్మల్గా సెక్షువల్ ట్రామా అనుభవించిన ఆడవాళ్ళు, they come for treatment interventions at middle age, wherein వాళ్ళు అసలు చిన్నప్పటి నుంచి ఈ ట్రామాస్ అన్నీ అయిపోయాయి. వాళ్ళు వెళ్ళి కనీసం ఇంట్లో పెద్దవాళ్ళైనా ఆడవాళ్ళైనా చెప్తే, ఇవన్నీ నాకు చెప్పకు నుంచి మొదలయ్యి, అబ్బాయిలైతే ఏకంగా దే వుడ్ పుట్ దెమ్ యాజ్ వాళ్ళు రెస్పాన్సిబుల్. సో వీళ్ళందరూ భయపడి వాళ్ళ నాన్నలకు కానీ అన్నలకు కానీ ఎప్పుడు ఈ ఆడవాళ్ళు ఎవరు, నోబడీ హ్యాస్ షేర్డ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. దీనికి కారణం ఇల్లిటరసీ. Not illiteracy. No. Education unte. No. All of them come from very good backgrounds. I think it's more. Education ఉద్యోగం ఉంటే ఆ అమ్మాయి she will be in a better position to complain and express. Of course, yes, and we hope so, but కానీ వాస్తవ పరిస్థితి నిజంగా అలా లేదు. అప్పుడు కూడా చాలా సార్లు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు, చాలా సార్లు మాట్లాడలేని పరిస్థితి కూడా ఉంది. We hope so, definitely. అందుకోసం వీళ్ళ స్త్రీలకు విద్య కావాలని అడుగుతున్నాం, మనం వాళ్ళకి ఉద్యోగాలు ఉండాలని అడుగుతున్నాము. మీరే కాదు, మేము కూడా అడుగుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు వచ్చినందుకు, మీ అభిప్రాయాలు, మీ సలహాలు చక్కగా వివరించినందుకు. ఇది వాటి హెల్ప్ లైన్. తిరిగి రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు వనితా టీవీ.
సమస్యల్లో ఉన్న మహిళలు సంప్రదించాల్సిన చిరునామా వనిత హెల్ప్ లైన్, కేర్ ఆఫ్ వనిత టీవీ, రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నంబర్ 564-A-19-3, రోడ్ నంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఇమెయిల్ ఐడి vanitahelpline@gmail.com కు మెయిల్ చేయగలరు.